పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం గనక లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు మానవుడు జంతువులను పక్షులను బలిగా ఇస్తున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయ అసాధ్యము గనక అసాధ్యము గనక అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తము ఆయన సులభలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ధాన్యం తీసుకెళ్ళి మిషన్ వేస్తే యేసు ప్రభుని ఆపి పరిశుద్ధుడై దుర్మార్గుడు సన్మార్గుడే రోమపత్రిక 3:24, 26 నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారని బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణంలో నుండి తీర్పులో నిచ్చాక జీవములోనికి దారి కనుక ఆయన నామముందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వాడికి పాపక్షమాపణ కలుగుతుంది. కనుక యేసు ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయి లేచావు, నా పాపాన్ని శుద్ధీకరించబడి హృదయములో విశ్వసించి పెదవులతో ఒప్పుకుంటే మనం దేవుని రాజ్యానికి ఆశీర్వాదించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి స్తోత్రములు. ఈ రుద్రాలను వీరి యొక్క వంశాభివృద్ధిని, సంతానము మీరు ఆశీర్వదించారు. 92 కీర్తన ఆఖరి భాగంలో నీతిమంతులు సారము కలిగి మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదులనే మాటను బట్టి ముగిస్తూ నేను ప్రభువును కలిగి మీరు ఎదుగునట్లుగా మీ కృపను దయచేయమని ఈ గృహాన్ని, కుటుంబ మరి ప్రతి వారిని ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్స్ నాయనా.